హాయ్ పిల్లలు, కథ వినడానికి రెడీగా ఉన్నారా? మీ అమ్మమ్మని కథ చెప్పడానికి వచ్చేసా. ఈరోజు ఒక మంచి స్టోరీ, మీరు ఎప్పుడూ విననిది ఈరోజు నేను చెప్తున్నాను, ఎంజాయ్ చేయండి. ఇది ఒక పొట్టి పిచ్చుక కథ. చిన్ని బుజ్జి పొట్టి పిచ్చుక. అనగనగనగనగనగనగా ఒక ఊళ్ళో కొంచెం అంత బ్రాహ్మణుడు ఉండేవాడంట. అతను ఎంతో కష్టపడి కంచమంత జొన్న చేను కొనుక్కున్నాడంట. కొనుక్కొని పంట పండించుకున్నాడు. పొలమంతా చక్కగా పెరిగిందంట. బుజ్జి బుజ్జి జొన్న కంకులతో చూడముచ్చటగా ఉందంట. అలా ఉంటే దాన్ని ఒక 2 బంగారు లేళ్ళు గమనించాయంట. భలే ఉన్నాయి, తినేద్దాం అనుకున్నాయి. చీకటి వేళకొచ్చి కంకులన్నీ తినేసి వెళ్ళిపోయాయి. అవి తినేటప్పుడు కొద్దిగా కంకులు గింజలు కింద పడతాయి కదా, అవి తిందామని ఉదయం ఒక పొట్టి పిచ్చుక వచ్చి అవన్నీ ఏరుకొని తింటోందంట. సారీ, ఈ కంకులన్నీ కోసి జొన్నలు వండుకు తిందామని బ్రాహ్మణుడు వచ్చాడు. చూసుకునేసరికి ఇంకేముంది, పొలమంతా ఖాళీగా కనిపించింది. పాప బ్రాహ్మణుడికి ఏడుపు వచ్చింది. దాంతోపాటు కోపం కూడా వచ్చింది. నా జొన్న కంకులు ఎవరు తిన్నారు అని ఇలా పరిశీలనగా చూడటం మొదలుపెట్టాడు. ఉదయాన్నే ఎవరు వచ్చారు? పొట్టి పిచ్చుకొచ్చింది. వచ్చి కింద పడ్డ జొన్న కంకులు ఏరుకొని తింటోంది. అది అంతే, తన చేతిలో బుట్ట ఉంది కదా, కంకులు కోసుకుందాం బుట్ట తెచ్చుకున్నాడు కదా, ఆ బుట్టతోటి ఒక్కసారి గబుక్కుని ఆ పెట్ట మీద ఆ బుట్ట బోర్లించేశాడు. ఇంకేముంది, పిచ్చుకందులో చిక్కుకుపోయింది. ఆ పిచ్చికి పిల్లని పట్టుకొని చంకలో పట్టుకొని ఇంటికి నడవడం మొదలుపెట్టాడు. సరే, అసలు విషయం ఏమిటో, జరిగిన విషయం బ్రాహ్మణుడికి తెలియదు కదా, చెబుదాం అనుకొని చిన్న పాట అందుకుంది పొట్టి పిచ్చుక. కొంచెమంత బ్రాహ్మడికి గూ గూ గూ, కంచమంత జొన్న చేను గూ గూ గూ, 2 బంగారు లేళ్ళు గూ గూ గూ, రాతిరొచ్చి జొన్న చేను గూ గూ గూ, కంకులన్నీ తిన్నాయి గూ గూ గూ, రాలి పడ్డ జొన్న గింజ గూ గూ గూ, నేనొచ్చి తిన్నాను గూ 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 అని పాట పాడింది. ఇలా పాట పాడడం విని బ్రాహ్మణుడికి అసలు విషయం అర్థమైంది. పాపం కింద పడ్డ ఏరుకున్నది అంతే కదా అని చెప్పి ఆ పిచ్చుక పిల్లని దయతో వదిలేశాడు. తప్పెవరిదో తెలుసుకొని వాళ్ళనే శిక్షించాలి, అమాయకుల్ని దయ చూడాలి. దొరికారు కదా అని ఎవరు దొరికితే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మనం ఏదైనా ఇబ్బంది పడ్డా కరెక్ట్ పర్సన్ ఎవరో తెలుసుకోవాలి తప్పకుండా. అదే ఈ కథలో చిన్న నీతి. బాగుందా కదా? తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చూపించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.